హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు సరికొత్తగా ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఎలా వేయాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా చిన్నగా కట్ చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి, కొత్తిమీర తీసుకున్నాను. ఈ ఎగ్ ఆమ్లెట్ మనము సాటర్డే కూడా వేసేసుకోవచ్చు. ఎన్వి తిన్న వాళ్ళు కూడాను వేసేసుకోవచ్చు అండి. అలాగే టమాటా కూడా వేసుకున్నాను, అలాగే సాల్ట్ వేసుకున్నానండి, అదే కల్లుప్పు వేసుకున్నానండి. ఇవి చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి ఒక 2 స్పూన్స్ వరకు నేను తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. మీ ఇంట్లో కార్న్ఫ్లోర్ లేకపోతే మైదాతో కూడా ట్రై చేయండి. ఆ తర్వాత కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను, అదే కుకింగ్ సోడా అంటారు కదండి, అదండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మనం దాన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా అలా కలిపిన తర్వాత చక్కగా ఆ మిశ్రాన్ని అందులో వేసేసి చక్కగా మనం బీట్ చేయాలండి. ఎగ్ ఆమ్లెట్కి ఎలాగ బీట్ చేస్తామో అలాగ బీట్ చేసుకోవాలి చక్కగా. ఓకేనా, ఇగండి ఈ విధంగా చక్కగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం కానీ ఇలాంటి బాండీ కానీ పెట్టేసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇది చక్కగా ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కాసేపు కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికి టర్న్ చేసుకోవాలండి. చూడండి, కలర్ సేమ్ ఆమ్లెట్ మాదిరిగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చేయండి, బాగుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తే నాది ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, బాయ్.